పెద్ద తుమ్మలం మండలానికి నా పూర్తి మద్దతు. ఆదోని జిల్లాతో పాటు 3 మండలాలుగా ఆదోని, పెద్ద హరివనం, పెద్ద తుమ్మలం 3 మండలాలుగా చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ పార్టీ ఆదోని మాజీ ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న మండలాల ఆవశ్యకతను ఆయన గుర్తు చేశారు. ఎప్పటి నుంచో పెద్ద తుమ్మలం మండలం ఆకాంక్ష ఉందని, కాకపోతే దాన్ని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవని, అందుకే దాన్ని దాటవేశారని, ఇప్పటికైనా మించిపోయింది లేదు, అందరూ ఉద్యమిస్తే తప్పనిసరిగా సాధించి తీరుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేయలేకపోతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదోని జిల్లాగా అలాగే పెద్ద తుమ్మలం మండలాలు ఇచ్చి తీరుతామని ఆయన భరోసా ఇచ్చారు. చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది. ఏదున్నా ఈసారి కూటమి చేయకపోతే ఖచ్చితంగా మేము 5 నియోజకవర్గాల్లోన భగవంతుని ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలా గెలిచి వస్తే మాత్రము జిల్లా ఇప్పుడు చేయకపోతే అప్పుడు ఖచ్చితంగా మీ అందరి మద్దతుతోనే ఖచ్చితంగా మన జిల్లాను సాధించుకుందామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. పని ఉండిలే అని చెప్పేసి ఎంతకంతకన్నా తెలియదు కానీ అది ఎప్పుడు కూడా నా దృష్టికి తీసుకురాలే. అయినా ఈరోజు ఒక ఐక్యతతో ఉంటూ అందరూ కూడా మండలాన్ని కావాలని చెప్పేసి కోరడంలో న్యాయం ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా పెద్ద తుమ్మలం ఏరియాలోన ఏదైనా మండలానికి సంబంధించిన స్థలాలు కావాలన్నా కూడా కేటాయించడానికి అవకాశం ఉంది. అక్కడ భూమి దండిగా ఉంది, గవర్నమెంట్ భూమి, ఎలాంటి సమస్య లేదు. అది కాక జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సచివాలయాలు ఏర్పాటు చేసినారు కాబట్టి ఆఫీసులు కూడా రెడీగా ఉన్నాయి, ప్రాబ్లమే లేదు. ఏదున్నా పెద్ద తుమ్మలకు సంబంధించిన కొన్ని గ్రామాలు, పెద్ద హరివాణకు సంబంధించిన కొన్ని గ్రామాలు కూడా డివైడ్ అయినాయంటే ఏదైనా కానీ సులువుగా ఉంటుంది. అందరూ జనాభా అంటే ఫ్లోటింగ్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆదోనిలో మండలం ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది, మండలాల్లో పని చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాంటి సమస్య లేకుండా పెద్ద తుమ్మలం కూడా ఆ ఏరియా డెవలప్ కావాలంటే మండలం కావాలి. ఏదన్నా దీంట్లో తప్పలే, 3 మండలాలు చేయమని చెప్పేసి అడుగుతాను. ఇప్పుడు కూడా అక్కడ మా శిబిరంలో కూడా 3 మండలాలు ఖచ్చితంగా చేయండి. ఒకవేళ ఆదోని మండలం కానీ పెద్ద హరివాణం, పెద్ద తుమ్మలం ఈ 3 మండలాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కావసరమని కూడా చెప్పినాం. ఏదన్నా ఇదే కాదు, ఈ మండలాలతో పాటు మన మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ పరంగా నడిపేదానికి ఒకటి. ఎందుకంటే ఒక పెద్ద అచీవ్మెంట్ మనకి ఇది మెడికల్ కాలేజ్. ఇన్నేళ్లలో చంద్రబాబు నాయుడు అన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా ఇప్పుడు కూడా ఆలోచన చేయలే. మన జగన్మోహన్ రెడ్డి అన్ని పదాలుగా